మూడవ వచనము మాట రాయబడింది. తిమోతి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు మరి నాతో కూడా శ్రమ అనుభవించి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వల్ల నాతో కూడా శ్రమను అనుభవించింది అని ఒక చాలా మంచి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంటే దేవుని సేవకులుగా పెంచడం కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. సేవకులు మనం ఏమనుకుంటారంటే ఎవరు చెప్పింది వినడానికి మనం ఏమాత్రం కూడా ఇష్టపడం. మా కమ్యూనికేషన్గా అధికారులు ఎన్నోసార్లు చదువు ఎన్నోసార్లు అయితే ఈ మనసుతో ఉంటే దేవుడు కూడా మనకి ఏమి నేర్పించడానికి ఇష్టపడతాం. మనం ఎంత నేర్చుకున్నా ప్రేమ పాఠాల దగ్గర ఎప్పటికీ మనం శిష్యులు ఖచ్చితంగా ఆయన పిల్లలు ఎంత నేర్చుకుని ఇంకా వినేకుడికి నేర్చుకునే కొద్ది కూడా బైబిల్లో తరగనటువంటి సంపద తరగనటువంటి కృప ఎంతో వాక్యములు ఉంటుంది. అయితే ఆ మనసు మనకు ఉండాలి. చక్కగా ఈరోజు మనం అంతా కలిసి సహవాసంలో ఇలా చేయాలి. ఈరోజు నా ఎంత చెప్పారు చూసారా, పెద్ద పెద్ద సేవకులు చిన్న చిన్న సేవకులు, పెద్ద సేవకుడైన సేవకుడే చిన్న సేవకుడైన సేవకుడే మనం ఇప్పుడు అలాంటి మనం చూడకూడదు. అయితే ఇలా సహవాసముగా మనం చేయాలి. ప్రభుని ఆరాధించడం, కనపరచడం. ఆయన ఒకరోజు ఒక విధముగా మాట్లాడుతాడు. మొసలికి బలం ఎక్కడైతే నీటిలో సింహానికి బలం ఎక్కడుండదంటే పంజాబ్ క్రైస్తవుల బలం ఎక్కడుందో తెలుసా, సహవాసంలో ఉంటే బలం చూసారా. అంటే ఈ రోజున సేవకులకి ఏం అలవాటు అయిపోయిందంటే ఇండివిజువల్గా అలవాటు అయిపోయింది. ఎవరి సేవ ఇదో పని నుండి తిమోతి గారు ఆలోచిస్తున్నట్టు మనం ఇష్టపడి ఎవరైనా మీలో నాకు వేలు తెలియదు ఏదైనా మాట్లాడడానికి ఒకరొకరు సహకరించుకోవడానికి ఆయన చెప్తే నేను వినేది కలిసి మనమే నేను ప్రార్థన చేసుకునేలా మాకు సమయం లేదా మాకు సహవాసం లేదా అంటే ఇలాంటి ఆలోచనలతో సేవకులుగా మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి అనేక సంగతులు నాకు తెలియని సంగతులు ఎన్నో మీకు తెలియపరచడానికి మీకు తెలియని సంగతులు నా దగ్గర ఉంటాయి. ఇలా దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన కృప పరిమాణంలో బట్టి అనేక విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. అయితే సేవకులుగా మనమందరం చాలా ధన్యులు. ఎప్పుడు పత్రికలో ఒక మంచి మాట ఉంది, తన దూతలు నన్ను దేవుడు వాయువులుగా చేశాడు, తన సేవకులను ఎలా చేసినట్టు దేవుడు అగ్ని జ్వాలులుగా చేశాడు. అంటే మనం ఎవరికో తెలుసా, దేవదూతల కంటే దూతలు వాయువులు మాత్రం, కానీ సేవకులు మాత్రం అగ్ని జ్వాలు. అగ్ని ముట్టుకుంటే ఏమంటే ఎవరైనా అనుకుంటున్నా అగ్ని ఎవరు జోబులు వేసుకుంటారా, అగ్ని ఎవరైనా ఇరువలు పెట్టుకుంటారు అంటే భయం ఏం జరుగుతుంది. అంటే ఒక సేవకుడు ఒక ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మారిపోతాడు. మనం ఏ గ్రామంలో ఉన్నాము, ఇప్పుడు చిత్రకూడు ఈ గ్రామానికి ఒక అగ్నికరణ అంటున్నాం. ఎవరు? తిమోతి. ఇప్పుడు మీరున్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో మీరు ఒక అగ్ని కనమనంటున్నారు ఖచ్చితంగా. అంటే మన ద్వారా మన గ్రామము ఆస్వాదించబడతాయి, మన ద్వారా మన ప్రాంతాలు కదిలించబడతాయి. మనము ఎంత గొప్ప కృప దేవుడు మనలో పెట్టినట్టు అగ్నించేవాళ్ళం అవుతారు. మీకు అర్థం కాదండి. ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. ఆకాశము ముగిపడము, వర్షం ఆగమంటే ఆగింది, రమ్మంటే. అంటే సేవకుల్లో ఉన్నటువంటి ఆ కృప చాలా మంది ఏమనుకుంటారంటే ఎవరో పెద్ద ఆయన ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది, నేను చేస్తే ఏం జరుగుతుంది అనుకుంటారు చాలా మంది. చూసారా, అంటే ఎవరో పెద్ద పెద్ద ఈరోజు సిటీస్లో సేవకులు ఎట్లా ఉన్నారంటే మంచి ఫుడ్ మంచి కారు మీద దిగితే చెప్పినట్లుగా అయ్యగారు ఒక రేంజ్లో వెళ్తే గొప్పగా చూస్తారు, ఒక చిన్న మామూలుగా సాదాసీగా పట్టలాగా చేస్తారు. అంటే ఈ రోజు కూడా చాలా మనలో కూడా చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఏమిటంటే అలా నాయన ఎవరో వాక్య ప్రకటిస్తే మార్పుడుతుంటారు, అలా నాయన మాట్లాడితే జరుగుతుంది, అలా నాయన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది, అలా నాయన ప్రార్థన చేస్తేనే రోగాన్ని చూస్తారు, అలా నాయన ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాం. అంటే మనం ఏం చేస్తాం? స్తోత్రం కలుగునే సేవకులు దేవుడు ఎలా చేసేది తెలుసా, అగ్నించేవాడు. ఖచ్చితంగా ఇది మీకు అర్థమైతే ఖచ్చితంగా మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో మనం ప్రార్థన చేసుకుంటే అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి, ఆత్మలకు రక్షణ కలగడం ప్రారంభమవుతాయి, గ్రామాలు కదిలిపోతాయి. మన గ్రామాలను కదిలించడానికి 7,000 మంది అవసరం లేదు. దేవుడు ఒక్కొక్కరు అయ్యూబ్ని కదిలించడం ఒక మోషేని దేవుడు వాడుకున్నాడు, మోషే తర్వాత యెహోషువను ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. ఇలా ఎక్కడ చూడండి ఒక్కొక్కరు దేవుడు వాడుకొని అసాధారణమైన కార్యాలు చేశాడు. మనం ఇప్పుడు ఏమనుకుంటామంటే నాయుడు గారు ప్రార్థన చేస్తే జరుగుతుంది, నాయుడు గారు వాక్యం చెప్తే బాగా మారుతారు. అలాంటి ఆలోచన మనకు అవసరం కదా. నాయుడు ఏ దేవుడు ఆరాధిస్తున్నాడు, ఖచ్చితంగా మీరు కూడా అదే దేవుడు పక్షపాతి నన్ను ఒకలాగా నిన్ను. అంటే మనలో ఉన్నటువంటి అవిశ్వాసాలను బట్టి అర్థం చేసుకునే స్థితి స్థాయి మనం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు కూడా మనలో ఉండి ఏమాత్రం పని చేయడం ఇష్టపడదు. కానీ మన విలువెంటూ వాక్యమందు రాయబడుతుంది కదా, తన సేవకులు ఎలాంటి వారంట
అగ్నించవాలను. అయితే చూసారు ఇక్కడ తిమోతికి పత్రిక రాసి అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు సేవకులు కూడా ఇందాక చెప్పారుగా, దేవుని పని కంటే ఇంట్లో పనులు చాలా మంది ఎక్కువైపోయాయి అన్నారు. అంటే ఇంట్లో పని వదులుకోమని కాదు, సైనికుల వల్లే నువ్వు నాతో కూడా ఏమనిపించాలంట, శ్రమ. సేవ అంటే నాకు వ్యాఖ్యాసం ఇచ్చేటప్పుడు నాకు ఒక దైవజన్ నాకు మాట చెప్పాడు, నాయుడు సేవ అంటే చావుతో సమానం అంట. సేవ అంటే చావుతో సమానం. అలాగని సేవ చేస్తే మనం శ్రమల పాలైపోతాం, ఏదో జరుగుతుంది, ఏదో మనం కోల్పోతాం, అట్లా కాదు. అంటే కొన్ని శ్రమలు కలుగుతాయి, వాటన్నిటిలో కూడా దేవుడు అద్భుతంగా దేవుడు మనకు సహాయం చేయడం ప్రారంభిస్తాడు. సైనికుడితో పాల్చబడింది సేవకుడు. సైనికుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? భార్య దగ్గర ఉంటాడా? సైనికుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? పిల్లల దగ్గర ఉంటాడా? సైనికుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? ఇంట్లో ఉంటాడా? ఎక్కడుంటాడు? దేశాన్ని జాగ్రత్తగా సరిహద్దులు కాపాడుతుంటాడు. ఎండైనా ఎండలో ఎండ, వానకి తడవ, మంచుకి సేవకుడికి ఎట్లా ఉండాలి? అనేక బాధలు, అనేక శ్రమలు, అనేక సమస్యలు, అనేక వాటిలో కలుగుతాయి. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు అద్భుతంగా మనకి సహాయం చేయడం ప్రారంభిస్తాడు. అంటే మనకి ఇచ్చినటువంటి ఘనత ఎంత గొప్పదో మనకి అర్థమైతే ఖచ్చితంగా సేవకుని విలువ ఇప్పటికీ కూడా సేవ చేస్తున్నప్పటికీ చాలా మంది సేవ విలువేంటో తెలియదు. సేవ చేస్తే మనకి ఏదో జరగదేమో, సేవ చేస్తే మనకి అన్ని కష్టాలు కలుగుతాయని, దేవుని పని చేస్తే మనకేదో పోగొట్టుకుంటామని ఇలాంటి ఆలోచన మధ్యలో మనం ఉండకూడదు. ఖచ్చితంగా మన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన సింహం పిల్లలు ఏం కలిగిన తన పిల్లలు ఎన్నడూ కూడా ఆకలి కొనినప్పుడు ఖచ్చితంగా ఏ సమయానికి ఏది కావాలో మన జీవితాల్లో ఎప్పుడు మన సైనికుల వల్ల పనిచేసినప్పుడు ఎలా పనిచేయాలి సేవకుడు సైనికుడు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఉంది ఎన్ని అంటే ఉన్నంతసేపు కూడా ఆ కాపల కాస ఆ సరిహద్దులు ఎప్పుడు తను ఆలోచించింది ఏంటి తెలుసా? సరిహద్దులు శత్రువులను ప్రవేశిస్తాం, దేశాన్ని ఎలా కాపాడాలి, ఎలా రక్షించాలి, ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు ఉంటాయి సైనికుడికి. సేవకుడిగా మనం కూడా సైనికుడితో పాల్చబడింది. అంటే ఒక సేవకుడు ఎప్పుడు ఎలాంటి ఆలోచిస్తుంటారంటే నశించిపోతున్నటువంటి ప్రజలు, ఆత్మలు, రక్షణ, ఎవరు అనేక మారుమనసు పొందారు, అనేక బాప్తిసాలు పొందారు. ఈరోజు కనీసం ఒక్కరికైనా దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఈరోజు ఒక ఇంటినైనా దర్శించాలి, ఒక్కరినైనా బలపరచాలి, ఒక్కరినైనా ఆదరించాలి. ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు ఖచ్చితంగా పిలిచిన దేవుడు అంట నమ్మదగిన మనకు వాక్యాలు బాగా తెలుసు. కానీ మన వాక్యం వచ్చేటప్పుడు మనం అంటే మీరు కాదు, చాలా మంది బలహీనత తెలుసా, వాక్యం బాగా చదువుతారు తెలుసు, కానీ దాన్ని అప్లై చేయడానికి ఏమాత్రం కూడా దాన్ని నమ్మడానికి ఇష్టపడరు. ఆయన అంటాడు సేవ పరిచయం ఎలాంటిదంటే, సంఘం ఎలాంటిదంటే, పరిచయం ఎలాంటిదంటే పాడికొండ లాంటిదంట. ఎలాంటిది? పాడికొండ అంటే ఏంటి? పాలకొండ లాంటిది. అంటే మనకు కావలసినవన్నీ కూడా అందులో దొరుకుతాయంట. అదేంటి? కొండలో ఏముంటే పాలు ఉంటాయి కదా ఉంటుంది, అందులో అన్నీ ఏం దొరుకుతాయి అని మీరు అంటారేమో. పాడికొండ లాంటిది. ఎలా? పాలు బాగా కాస్తే ఇంత పెరుగు అంతలు వేస్తే పాలు ఏమవుతాయి? పెరుగు అవుతాయి. ఆ పెరుగును మళ్ళా కాస్త కలిపితే మజ్జిగ అవుతుందిగా, ఆ మజ్జిగను బాగా తిప్పితే అందులో ఏమొస్తుంది? వెన్న వస్తుందిగా. ఆ వెన్నను మళ్ళీ పొయ్యి మీద పెట్టి కాస్తే నెయ్యి వస్తుందిగా. పాలు ఒకటే అనుకుంటున్నాం, పాలు వెనకాల పెరుగు ఉంది, పెరుగు వెనకాల మజ్జిగ ఉంది, మజ్జిగ వెనకాల వెన్న ఉంది, వెన్న తర్వాత ఆ నెయ్యి ఎన్నిటికి ఉపయోగం. సేవ కూడా అలాంటి స్తోత్రం. మనకు కావలసినవన్నీ కూడా ఆడుకుండాలంట పరిచయ దేవుడు మనకి. నీ అవసరం, నీ అక్కలు, నీ ఆహారం, నీ అవసరం, నీ కొలువు, నీ కొలతలు అన్ని దేవుడు ఖచ్చితంగా మనకు తీరుస్తాడు. అందుకని మనము మంచి సైనికుల వల్లే పనిచేయడం పట్టగలుగుతుంది. దేవుడు అద్భుతం. ఇప్పుడు పరిచయం చేస్తున్నాం, నాకు సేవ అంటే ఇష్టం ఉండేది కాదు, నాకు దేవుడికి రామని చెప్తుంది. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. అలాంటి పరిస్థితులు అద్భుతంగా ఒక రోజున ఒక కలయికన ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలు రానవుతుంది. అందులో ఒక వ్యక్తి నాకు కనిపిస్తున్నాడు, రక్తం కారుతుంది, అందులో ఒక స్వరం నాకు వినబడుతుంది. ఇలాంటి పెట్టమచ్చిన వేసవికాలంలో నేను అప్పటికే ఆ వారంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, చనిపోవాలనుకుంటున్నాను. నాకు అప్పటికి ఏ శుభ్రపడితే తెలియదు, నచ్చదు, బిడ్డలు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, శుభ్రపడితే నమ్మరు, విశ్వసించారు. ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఒక రోజున ఇలాంటి పెట్టమచ్చాలకు గల తలయింది. అందులో ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నీ కొరకు కాల్చిన నిబంధన రక్తము, భయపడవద్దు, నా వైపు చూడు, నా వైపు చూడు. 4 పర్యాయాల మాట్లాడి వినబడి వెంటనే కూర్చొని ఏడుస్తున్నాను. ఎవరు నాతో స్వరం మాట్లాడుతున్న వ్యక్తి అని ఆలోచన చేస్తారు. అప్పుడు కొన్ని రోజులకు అర్థమైంది ఆయన ఎవరంటే యేసు ప్రభువు. ఆ రోజు దేవుడు ఎప్పుడైతే మాట్లాడకపోతే ఆ వారం నుంచి చనిపోతాం. అయితే అంతవరకు రహస్యంగా తెలియకుండా మందిరానికి వెళ్ళడం, తర్వాత దేవుని మందిరానికి వెళ్ళడం తెలిసిన తర్వాత ఇంట్లో వెళ్ళి పంపించేయడం,
ఇదంతా జరిగింది. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను పట్టుబట్టలతో బయటకు వచ్చేసాను. ఆస్తులు, పొలాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా బంధువులందరూ లేకుండా ఏమన్నారంటే, నీకు దేవుడు కావాలని మేము వాళ్ళు కోరుకోమన్నారు. 10 నిమిషాలు ఆలోచించి నాకు దేవుడే కావాలని బయటకు వచ్చేసాను. పట్టుబట్టలతో బయటకు పంపించేసాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకా ఇంటర్వ్యూ పూర్తి చేశాను, డిగ్రీ చదివాను. నా ఆలోచన ఏంటంటే బాగా చదువుకొని ఉద్యోగం చేసి డబ్బు సేవకి ఇవ్వాలనుకునేవాడు. సేవ చేయడానికి నేను ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు. అప్పుడు ఒక రోజున డిగ్రీ పూర్తి అయిన సమయం, డిగ్రీ చదువుతుండగా ఒక రోజున మరలా దేవుడిని దర్శించడం ప్రారంభించాను. ఏమనంటే నా చేతిలో ఇలాంటి పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టి ఒక స్వరం నాకు వినిపిస్తుంది. ఒక రాత్రి నేను ప్రార్థన చేసుకుని పండుకునే సమయంలో నా చేతిలో బైబిల్ పెట్టి, నాయుడు ఇదిగో దీనిలో ఉన్న మాటలు నీవు చదివి వినిపించి ప్రజలకి ఏం జరుగుతుంది చదువుతుంటే అనేక మంది త్రాగుబోతులు, అనేకులు వ్యభిచారులు, అనేక మంది విగ్రహాలకు పశ్చాత్తాపడి నా కాళ్ళ మీద పడుతూ గుండెలు బాబుతో నడుస్తున్నాను. నాయుడు మా కోసం ప్రార్థించాను కళ్ళలో చూస్తున్నాను. అప్పుడు ప్రభు ఆ స్వరం నాకు ఏమంటదంటే, నీవు వాక్యాన్ని ప్రకటిస్తుంటే అన్ని జనులకు రక్షణ కలగడం ప్రారంభమవుతుంది, అనేక అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది. వెంటనే లేచి నేను ఏమనుకున్నానంటే, అసలు మా ఇంట్లో పేరెంట్సే మారు మనసు పొందలేదు. నేను ప్రకటిస్తే ఎవరు మారుతారు ప్రభావ అని లక్ష్య పెట్టాల. 2వ, 3వ మరలా దేవుడు దర్శించాడు. ఖచ్చితంగా నేను సేవకి వెళ్ళాలి, పరిచయకి వెళ్ళాలి. దేవుడు చెప్పాడు ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి. ప్రత్యేకం చెవిలో దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతానికి వచ్చాను. అప్పటికి నాకు డ్రమ్ము కొట్టడం రాదు, వాక్యం చెప్పడం రాదు, పాట పాడటం రాదు, నాకు పిలుపోతుంది. అప్పుడు నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. సేవకు ఇష్టపట్ల. అయితే దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. ఖచ్చితంగా నువ్వు పరిచయం నీకు వెళ్ళాల్సిందే, నా పని చేయాల్సిందే. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన రా, నీకు డబ్బు ఇచ్చేవా నేను పంపుతాను నీ దగ్గరికి. స్తోత్రం కలుగునుగా. దేవుడు పంపించాడు. దేవుని మాట తృణీకరించలేక తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నం చేశాను సేవ చేయకుండా. అయినా దేవుని ఆత్మ నన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. ధైర్యంగా ఒక ప్రాంతానికి దేవుడు నడిపించాడు. దేవుడు చెప్పినట్టుగా నాకేం చేయాలి అర్థం కాక ఇప్పుడైతే చక్కగా 1 గంట సేపు అనర్గళంగా వాక్యాన్ని చెప్పగలను. ఆ రోజు నాకు వాక్యం చెప్పడం రాదు. వచ్చి నేనేం చేశాను, ఏం చేయాలి నాకు అర్థం కాక కట్టుబాట్లతో వచ్చేసి ఒక చిన్న పెట్టి ఉండేదంటే కారిపోతే దర్శనం పడిపోతే అందులో ప్రార్థన పెట్టుకోవడం నాకు అవకాశం ఇచ్చాను. ప్రార్థన పెట్టుకోవడం వచ్చిన తర్వాత నేను చేయాలి నాకు అర్థం కాక తెలియని ప్రాంతం, తెలియని ప్రదేశం, తెలియని ప్రజలు, కావలసిన వారు, తెలిసిన వారు, పోషించేవారు, సహాయం చేసిన ఎవరూ లేదు. కేవలం ఉచితమైన కృపతో దేవుడు పిలుపుని చేతపట్టి ధైర్యంగా ప్రాంతానికి వచ్చేసాను, గ్రామానికి వచ్చాను. వచ్చి ఏం చేయాలి అర్థం కాక నేనేం చేశానంటే 40 రోజులు ఉపవాసం ప్రకటించాను. ఎన్ని 40 రోజులు ఉపవాసం ప్రకటించాను. 40 రోజులు ఉపవాసం ప్రకటించి ప్రతిరోజు ఆ కారిపోతున్న ఆ పెంకుటింత చిన్న ఆ స్థలంలో ప్రార్థన చేసి కనీసం నా దగ్గర మంచం లేదు, దుప్పట్లు లేదు, ఏమీ లేదు. ఒక మరక ఉందంటారు నాకు ఎప్పటికీ చెప్తాను. మరక మీద పడుకొని నేనేం చేసాను అక్కడే ప్రార్థన. వర్షం అయితే కారిపోయింది. ఒక రోజు ఇలాంటి వర్షాకాలం వస్తే పడుకుంటే నా తల దగ్గర పాములు పడుతుంది. స్తోత్రం కలుగునుగా. అయితే భయం ఉండేది కానీ బాధ కలిగేది. ఏంటి ప్రభావ సేవ ఏంటి, పిలిపేంటి, పరిచయం నాకు ఎందుకు ఇవ్వాలంతా, కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, ఆస్తుల్ని, అంతస్తులు వదిలిపెట్టుకుని ఈ బాధలేంటి, ఈ ఆకలి అనిపించింది. అయినప్పుడు కూడా పిలిచిన పిలుపు మాత్రం నన్ను చాలా బలవంతం చేసేది. స్తోత్రం కలుగునుగాక. అలా ప్రార్థన చేస్తే 40 రోజులు ఉపవాసం ముగించే ముందు 3 రోజులు చిన్న ప్రార్థన ఏర్పాటు చేశాను. ప్రార్థన ఏర్పాటు చేస్తే తోటాలను ఓరకనే వాళ్ళ ఫస్ట్ లేవు. నా దగ్గర ఏమి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా దగ్గర ఏమీ లేదు. అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఆ 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే చిన్న కోడికల ఆ చిన్న ఇంట్లో ప్రారంభిస్తే ఆఖరి రోజున ఎవరైనా బాప్తీసాలు పొందుతారా చేతులెత్తని అడిగితే 23 మంది వచ్చేసారు బాప్తీసం పొందడానికి. 23 మంది మార్పరుస్తున్నారు. వీళ్ళంతా ఎవరు? దేవుడిని ఎరిగిన వారు కాదు, దేవుడిని తెలియని వారు. ఎలా మీరు మార్పరుచుకుంటారని అడిగితే ఆ 40 రోజులు ప్రార్థన చేస్తుంటే ఎవరెవరో ఆ ఊరేంటి నాకు తెలియదు, వాళ్ళ పేరు నాకు తెలియదు. అయ్యగారు అలా 3వ రోజు నేను వచ్చానుగా, 4వ రోజు నేను వచ్చానుగా, 10వ రోజు మా ఇద్దరు వచ్చానుగా, అలా బాగోలేదని, అలా వ్యాధని, అలా సమస్యని. 40 రోజులు పూర్తయ్యేటప్పటికి 23 మందిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క కార్యం జరిగింది. నాయుడు అనేవాడికి ఆ రోజున ప్రసంగం రాదు, పాట రాదు, ఏమి రాదు, కేవలం చిన్న ప్రార్థన అంతే. స్తోత్రం కలుగునుగా. 23 మంది బాప్తిసం పొందలేదు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే సేవ చాలా విలువైంది. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం. ఎందుకంటే వాక్యంలో ఉంటారు అగ్గినిచ్చి వాళ్ళగా దేవుడు చేశారు. ఇప్పుడు ఆ చర్చి 100 మందికి ఆశీర్వాదకరంగా గ్రామం ఆ మందిరం మారిపోయింది. చర్చిలో ఉన్నటువంటి నాతో సహా అందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇప్పుడు పుట్టిన మా పిల్లలు ఏమవుతారంటే బోర్న్ క్రిస్టియన్స్ అంటారు, పుట్టి క్రైస్తవులు. ఆ మందిరంలో ఆ పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా
మారు మనసు పొంది నా చేతుల మీద ప్రార్థిస్తాం. 100 మంది ఈ రోజున మంది 300 మంది వస్తారు. స్తోత్రం కలుగునగా. అయితే సేవకులుగా దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభిస్తే ఎలాంటి అసాధారణ కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్యకరంగా మన కనులకు కనిపిస్తాయి. స్తోత్రం కలుగునగా. ఎప్పుడు మన మంచి సైనికుల వలె నిలబడగలిగితే, పని చేయగలిగితే, ప్రారంభించగలిగితే అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకే సేవకులుగా మన విలువ. శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. వాటన్నిటిలో అద్భుతముగా దేవుడే మనకు సహాయం చేయడం ఆ పరిచయం. ఇంకా ఆ గ్రామంతో ఆగలేదు. ఇంకా అన్యజనుల మధ్యకి ఎక్కడ నేను పరిచయం ప్రారంభించినా అన్యజనుల మధ్యలో దేవుడిని తోడుకుని వెళ్తాడు. ఎక్కడ పరిచయం ప్రారంభించినా అక్కడికి దేవుడు ఆత్మలను రక్షించడం ప్రారంభిస్తాడు. ఈ రోజుకి కూడా అంటే మనకి ఇవ్వబడిన పిలుపు, దర్శనం, ఆ డెడికేషన్ మనకు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడి చేతిలో ఒక మంచి సైనికుల వలె మనం జీవించగలిగితే దేవుడు అద్భుతంగా మనం వాడుకోవడం ప్రారంభిస్తాడు. కనుక ఇక్కడ కూర్చొని మీరు అందరూ కూడా మీరందరూ బ్రదర్స్, సిస్టర్స్, యవనస్తులు చాలా మంది ఉన్నారు. మనం అందరం కూడా మన గ్రామాలకు మనమే ఒక వెలుగుగా దేవుడు చేస్తాడు. మన గ్రామాలకు మనం అగ్నించువాలని వంటి వారు, మన ప్రాంతాలకు మన ద్వారా మన గ్రామాలు దీవించబడతాయి. ఎవరికైనా రోగం వచ్చిన తగ్గాలని నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతుంది. ఎవరికైనా దెయ్యం పెట్టిన దెయ్యం బావాలంటే ఎన్ని తాయితులు కట్టడానికి దెయ్యం పోదు, నువ్వు ప్రార్థన చేయడానికి దెయ్యం కాదు. అప్పులతో ఉన్నాడు అప్పులు తీరండి, ఎన్ని చేసినాడు అప్పులు తీరు, నువ్వు ప్రార్థన చేయడానికి అప్పులు తీరితే అది అంతే జరుగుతుందంతే. ఆ కృప దేవుడు కేవలము సేవకులుగా సీఎం వచ్చిన జరగడానికి కానీ వాటి నాభై చుట్టూ తిరిగిన పని సేవకులు తల వంచి చేతులు ప్రార్థన చేస్తుంది. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, నీకు ఇవ్వబడిన కృపను బట్టి నేను ప్రార్థన చేస్తుంటే అద్భుతంగా పరిశుద్ధాత్మదేవుడు ఆ ప్రాంతానికి వెలుగుగా చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ రోజున ఎవరైతే నన్ను ద్వేషించారో కుటుంబం అందరూ మార్మల్స్ సాధించగలుగుతారు. కనుక మనం ఏ విషయంలో శ్రమలు కలిగిన, శోధనలు కలిగిన, అవమానాలు కలిగిన నిరాశపడకుండా ధైర్యంగా ప్రభుత్వం చూసినప్పుడు ఇంకా బలంగా రెట్టింపు ప్రభుత్వం, రెట్టింపు అభిషేకంతో, రెట్టింపు ఆత్మ దేవుడు మనం వాడుకోవడం ప్రారంభిస్తాం. కనుక మనకు కలిగిన శ్రమలు బట్టి మన పరిచయ శ్రమలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి, ఎన్నో ఉపద్రవాలు కలుగుతాయి. వాటన్నిటిలో అద్భుతంగా దేవుడు మనం విడిపిస్తాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. అలాంటి కృపలో మనం అందరం కూడా దేవుడి వైపు చూసుకుంటూ సాగిపోతాం. ఈ మాటలు దేవుడు